ముందే చంపేశాడు, కండ్ల ముందే చంపేశాడు. పాకిస్తాన్ జాతీయుడు తొలుత శ్రీనివాస్ ప్రాణాలు తీశాడు. ఆ శ్రీనివాస్ ఎవరంటే ఇతనే. ఎంత దారుణం అంటే పాపం అన్యాయం అయిపోయారు బిడ్డలు. ఓ పాకిస్తానీ జాతీయుడు దుబాయ్లో ఒకే హోటల్లో వీళ్ళంతా పనిచేస్తున్నారు. తెలంగాణ ఆ కార్మికులను చంపేసిండు. ఆ తర్వాత నా పైన కత్తి దూస్తే త్రుటిలో తప్పించుకున్న పక్కనే ఉన్న మా బావను దారుణంగా చంపేసిండు. అష్టపు ప్రేమ్ సాగర్ బావమరిది దేగాం సాగర్ వెల్లడి. అంటే ఆ ప్రేమ్ సాగర్ని చంపిండు, ఈ శ్రీనివాస్ని చంపేసిండు. ఈ దేగాం సాగర్ అనే అతను బయటపడ్డాడు. దుబాయ్లో జరిగిన కత్తి దాడిలో అతడికి కూడా గాయాలు. తనను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి. మృతదేహాల తరలింపునకు సహకరించండి. విదేశాంగ మంత్రి జైశంకర్కు కిషన్ రెడ్డి అభ్యర్థన. దుబాయ్లో రంగంలోకి విదేశాంగ శాఖ అధికారులు. ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు బండి పరామర్శ. తన కండ్ల ముందే తన బావను పాకిస్తాన్ జాతీయుడు దారుణంగా చంపేశాడు. దుబాయ్లోని బేకరీలో హత్యకు గురైన అష్టపు ప్రేమ్ సాగర్ బావమరిది దేగాం సాగర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన సాగర్, ప్రేమ్ సాగర్ ఒకే బేకరీలో పనిచేస్తున్నారు. తమతో పాటే పనిచేస్తున్న పాకిస్తాన్ జాతీయుడు ఒకడు కిందటి శుక్రవారం బేకరీలో తొలుత ఒక వ్యక్తి, ఆ వ్యక్తే స్వర్గం శ్రీనివాస్ని చంపేశాడు. తర్వాత అతడు తనపై దాడికి రాగా తుటిలో తప్పించుకున్నానని సాగర్ వెల్లడించాడు. దీంతో అతడు పక్కనే ఉన్న తన బావ అష్టపు ప్రేమ్ సాగర్ పైన దాడి చేసి దారుణంగా ప్రాణాలు తీశాడు. దాంతో తాను తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరిగెత్తాను. దుబాయ్ బేకరీలో జరిగిన ఈ హత్యల గురించి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు సాగర్కు ఫోన్ చేయగా ఈ విషయాలు వెల్లడించాడు. ప్రేమ్ సాగర్ అనే ఇతన్ని కూడా చంపేసిండు. తన కళ్ళ ముందే జరిగిన ఈ హత్యలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. తనను వెంటనే దుబాయ్ నుంచి తన స్వగ్రామానికి పంపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, దుబాయ్లోని భారత ఎంబసీ అధికారులకు అతడు విజ్ఞప్తి చేస్తున్నాడు. సాగర్ తల్లిదండ్రులు సైతం అతన్ని క్షేమంగా వెనక్కి రప్పించాలని అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు. ఈ దుర్ఘటనలో అష్టపు ప్రేమ్ సాగర్తో పాటు ప్రాణాలు కోల్పోయిన మరో వ్యక్తి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్. కొన్నేళ్ల క్రితమే ఉపాధి నిమిత్తం దుబాయ్కి పోయిండు. శ్రీనివాస్కు భార్య జమున, కుమారులు చందు, సూర్య, తల్లి రాజవ్వ ఉన్నారు. భార్య జమున అతడు దుబాయ్కి వెళ్లకముందే అతడితో గొడవపడి ఇద్దరు కుమారులతో కలిసి కరీంనగర్లో ఉంటున్నట్టుగా సమాచారం. అతడి తల్లి రాజవ్వకు శ్రీనివాస్ మృతి గురించి కుటుంబ సభ్యులు ఇంకా చెప్పలేదట. చివరిసారిగా ఫోన్లో మాట్లాడి అష్టపు ప్రేమ్ సాగర్కు 12 ఏళ్ల కింద నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన ప్రమీలతో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు విఘ్న, సహస్ర. ప్రేమ్ సాగర్ తల్లిదండ్రులు ఫకీల్, లక్ష్మి వ్యవసాయ కూలీలు. వారిది పేద కుటుంబం కావడంతో ప్రేమ్ సాగర్ 2006 సంవత్సరంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్కు పోయిండు. చివరిసారిగా 2.5 ఏళ్ల క్రితం గ్రామానికి వచ్చిండు. హత్య జరిగిన రోజు అంటే శుక్రవారం రోజున ప్రేమ్ సాగర్ తన భార్య ప్రమీలకు ఫోన్ చేసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రమీలకు ధైర్యం చెప్పి ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని, త్వరలోనే తాను తిరిగి వచ్చేస్తానని, కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ తాను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రమీలకు ప్రేమ్ సాగర్ మృతి గురించి చెబితే తట్టుకోలేక ఆమెకు ఏమైనా అవుతుందన్న భయంతో కుటుంబ సభ్యులు ఆ విషయం ఇంకా ఆమెకు చెప్పలేదు. మృతదేహాలు రప్పించండి. ప్రేమ్ సాగర్, శ్రీనివాస్ మృతదేహాలను వీలైనంత త్వరగా వెనక్కి తీసుకురావడంలో సహకరించాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దుబాయ్లో ఇద్దరు తెలంగాణ వాసుల హత్యకు గురయ్యారన్న వార్త తనను తీవ్రంగా దిగ్భ్రాంతి గురిచేసింది. కిషన్ రెడ్డి విజ్ఞప్తికి జైశంకర్ వెంటనే స్పందించారు. దుబాయ్లోని భారత కాన్సులేట్ అధికారులు జైశంకర్ ఆదేశాల మేరకు సత్వరం రంగంలోకి దిగారు. సో ఇట్లా ఈ వాళ్ళని తీసుకొచ్చే ప్రక్రియ నడుస్తున్నది. చాలా దారుణమైన ఘటన ఇది. పాపం ఇక్కడ ఒక వార్త ఉంది ఈనాడులో, ఇదే దీనికి సంబంధించే. విధి వెంటాడింది, కుటుంబం వీధి పాలైంది. వారం రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో 3 ఘటనలు జరిగినాయట. 2 చనిపోయారు, చావు బతుకుల్లో మరొకరు. ఆయన పేరు అష్టపు ప్రేమ్ సాగర్. తమ కుటుంబం అంటే ఎనలేని ప్రేమ. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు పేదరికంతో బాధపడకూడదనే తపనతో 20 ఏళ్ల క్రితం దుబాయ్ పోయిండు. అక్కడ కష్టపడుతూనే ఇక్కడ ఇంటిని చక్కదిద్దుకుంటున్నాడు. చెల్లికి పెళ్లి చేసిండు. తాను వివాహం చేసుకోవడం, పిల్లలు కలగడంతో సంతోషంగా ఉన్నారు. అయితే విధి పగబట్టినట్టుగా ఆయన కుటుంబాన్ని వరుస ఘటనలతో వెంటాడుతోంది. వారం రోజుల కిందనే మొదట ఆయన నానమ్మ చనిపోగా తర్వాత ప్రేమ్ సాగర్ హత్యకు గురైండు. అదే రోజు ఆయన బావ కూడా ప్రమాదానికి గురైండు. ఎవరైనా ఇంతకుముందు మాట్లాడిన ఆ సాగర్. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబం పడుతున్న బాధలు చూడలేక స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. చాలా దారుణం పాపం.